వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఒక హీరో అంటే సినిమాలో హీరో అయిపోవాలనుకున్నాడండి. ఒక ఐటీ ఉద్యోగి. అతను ఆకాష్ కుమార్, ఉత్తరప్రదేశ్ చెందిన ఆకాష్ కుమార్ ఒక హీరో అయిపోవాలనుకున్నాడు. అతను ఎలా జీరో అయిపోయాడు, ఎలా జీరో అయ్యాడు, ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అయితే ఈ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఐటీ ఉద్యోగి ఆకాష్ కుమార్ ఒక అమ్మాయితో పరిచయం అయిందండి. అమ్మాయి పేరు మాధవి. ఈ మాధవి అనే అమ్మాయితో పరిచయం అయ్యి వాళ్ళతో ఐటీ విశేషాలు మాట్లాడుతూ తను ఒక సినిమా హీరోగా అవ్వాలని, సినిమా హీరోలో సినిమా ఒక హీరో నటించాలని నాకు ఉందని చెప్పేసరికి, తప్పకుండా నీవు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, అతని పేరు సాయి బొల్ల సాయి అని ఒక అతను పరిచయం చేస్తాను. అతను చాలామంది డైరెక్టర్లు, అలాగే యాక్టర్లు, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ చాలామంది తెలుసు. నువ్వు కొంత పెట్టుబడి పెడితే, నువ్వు అంటే కొంత అమౌంట్ పే చేయి, నువ్వు హీరోగా సినిమా తీద్దాము, నీకు ఎలాగో సినిమాలో నటించాలని ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు కబుర్లు చెప్పారండి. ఈ మాధవి ఏం చేసింది, ఒక అతన్ని సాయి బొల్లాని పరిచయం చేసింది. ఈ సాయి బొల్లా ఏం చేశాడంటే దఫాలుగా ఈ ఆకాష్ కుమార్ ఐటీ ఉద్యోగి నుంచి సుమారు ₹1,00,00,000 వరకు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అమౌంట్. ప్రొడ్యూసర్ని పరిచయం చేస్తానని చెప్పాడు, హీరోలు పరిచయం చేస్తానని చెప్పాడు, రైటర్స్ అని చెప్పాడు, కథలు అని చెప్పాడు. ఇలాగా రకరకాల కథలు చెప్తుంటే ఇతను అనుమానం వచ్చిందండి. అనుమానం వచ్చి ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎలా అసలు ఈ సాయి బొల్ల ఎలా పరిచయం అయ్యాడు, పోలీసులు అడిగేసరికి ఈ మాధవి అన్న ఆమె పరిచయం చేసింది. మాధవి ఎలా తెలుసు, ఆమె కూడా అది ఐటీ ఉద్యోగి, అలా పరిచయం అయింది. ఈ సాయి బొల్లాని పరిచయం చేసింది, సినిమా ఫీల్డ్ అంట అనేసరికి యాక్చువల్గా చూస్తే సాయి బొల్ల ఎవరో కాదండి, మాధవి యొక్క హస్బెండ్. ఈ మాధవి హస్బెండే సాయి బొల్ల. ఇది ఈ 3 పిల్లలు ఇద్దరు కలిపి వేసిన నాటకం. సుమారు ₹1,00,00,000 దగ్గర అతను దగ్గర కొట్టేశారు. అంటే ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు అన్నమాట డబ్బులు. అంటే మనం ఎంత కొన్ని ఆశలు ఉంటాయండి. ఇది ఆశలు కూడా హద్దులు ఉంటాయి. ఒక సినిమా హీరో అవ్వాలంటే దానికి డ్యాన్స్ వచ్చి ఉండాలి, తర్వాత డైలాగ్ డెలివరీ రావాలి. ఎవరు పడితే వాళ్ళు హీరోలు వేసేద్దాము, ఎలాగైనా సినిమా ఫీల్డ్లో జాయిన్ అవ్వదంటే కుదరదు. మీరు ప్రతిభ ఉంటే మీ ప్రతిభను చూసి ఆ ప్రొడ్యూసర్లో చాలా వాళ్ళు నిర్వహిస్తుంటారు. కొన్ని అది ఎవరైతే సినిమాలు తీయాలనుకుంటున్నారో వాళ్ళని కరెక్ట్ పర్సన్స్ దగ్గర వాళ్ళని వెళ్ళి కలుసుకోవడం, వాళ్ళని చూపిస్తే వాళ్ళు ఎదురుగుండా ప్రదర్శించడం, వాళ్ళు చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు తప్ప వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు నమ్మటం చేస్తే డబ్బులు ఇలాగే పోతుంటాయండి. ఇది మరి ఆకాష్ కుమార్కి ఆ ₹1,00,00,000 తిరిగి వస్తాయా లేదా, మరి మాధవి అన్న ఆవిడికి జైలుకి పంపించడం జరిగింది. అలాగే సాయి బొల్లా శ్రీనివాస్ అంటే సాయి బొల్లా అన్న అతను కూడా, వాళ్ళిద్దరు కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మరి కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత జైలుకు కూడా పంపించడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ డబ్బులు, కష్టపడి సంపాదించిన డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరు కూడా ఎవరు పడితే వాళ్ళు నమ్మకుండా మీ డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి, తెలిసిన వాళ్ళే మోసాలు చేస్తుంటారు. తప్పకుండా మీరు ప్రతి ఒక్క రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇటువంటివి ఇదొక గుణపాఠం అనమాట మనందరికి కూడా. ఇటువంటి విషయాలు మనకు తెలిసినాయి అనుకోండి, ఇది మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, కానీ మళ్ళీ తప్పు చేయటంలో ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తున్నారు. దాంతో డబ్బులు పోతున్నాయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.